తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన సింగరేణి సంస్థను అప్పటి ఆంధ్ర ప్రభుత్వం ఆదుకుంటే ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం రాజకీయ జోక్యంతో దివాలా తీయించిందని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నామని, కార్మిక వర్గానికి రాజ్కుమార్ పిలుపునిస్తూ రాజకీయ జోక్యం వల్ల 51,000 కోట్ల బకాయిలను 13 సంవత్సరాలు దాటినా చెల్లించకుండా సంస్థను దివాలా తీయించారని సింగరేణి క్వారీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తీవ్ర స్థాయిలో గజమెత్తుతూ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, వైవి రావు, కేంద్ర కార్యదర్శులు కవంపల్లి స్వామి, కందుకూరి రాజరత్నం, జూపాక రామచందర్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్, గోవర్ధన్, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకునూరి శంకరయ్య, దాసరి శ్రీనివాస్, మిట్టపల్లి మొగిలి, దొరగండ్ల మల్లయ్య, ఏవిఎస్ ప్రకాష్, ఆఫీస్ కార్యదర్శి తొడుకునీరి రమేష్ కుమార్తో పాటు తదితర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాజ్కుమార్ మాట్లాడుతూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ శుభోదయం, నమస్కారాలు. ఈరోజు సింగరేణిలో ఒక ప్రత్యేకమైన అనిశ్చితి నెలకొంది. అంటే సింగరేణిలో ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన ప్రియారిటీ కానీ, లేక సంఘం ముందు పెట్టిన సక్ష సమావేశంలో పెట్టిన ఏవైతే సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపెట్టుకుపోవడం, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ యొక్క బొగ్గు బ్లాకుల మీద లేకపోతే టెండర్ల మీద ఒక రాజకీయంగా అవినీతి మరకబడడం, అదేవిధంగా ప్రాజెక్టు ప్లానింగ్లకు సంబంధించి తగు నిర్ణయాలు లేకపోవడం వల్ల ఈ సింగరేణిలో ఈరోజు మ్యాన్ పవర్ కానీ లేకపోతే ఉత్పాదకతకు ఒక భారీ నష్టం వాటిల్లినట్టుగా మేము అభిప్రాయపడతాము. సింగరేణి గతం నుండి చూస్తే 72 మిలియన్ టన్నులు ఉన్నప్పుడు కేవలం 69 మిలియన్ టన్నులు వచ్చినట్టు, తీరా చూస్తే అఫీషియల్గా 60 మిలియన్ టన్నులు వచ్చినట్టు, 9 మిలియన్ టన్నులు ఈరోజు రాకుండా యాడ్ చేసి లాభాలు తీసుకున్నట్టు ఈరోజు చెప్తా ఉన్నారు. ఈసారి చూస్తే 74 మిలియన్ టన్నులు పెట్టుకుంటే 60 మిలియన్ టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాని ప్రధానమైన కారణం ఈరోజు ఇప్పటి వరకు అసలైతే ప్రతి మైన్లో ఓపెన్ కాస్ట్లో కార్మికులకు ఉత్సాహంతో ఒక స్ఫూర్తిదాయకంగా ప్రొడక్షన్ తీయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక పోటీగా కాంపిటేటివ్గా ఒక షిఫ్ట్కో షిఫ్ట్ ఈరోజు 100 టన్నులు ఒక షిఫ్ట్ తీస్తే ఇంకొక షిఫ్ట్లో 110 టన్నులు తీసే ఒక చైతన్యవంతమైన పోటీతో పనిచేసే ఈ మార్చిలో పేలవంగా నిస్తేజంగా కార్మిక వర్గం ఇటు అధికారులు కానీ ఒక స్ఫూర్తినిచ్చే పరిస్థితి ఈరోజు కనబడతలేదు. ఆ పర్యవసానమే అన్ని అండర్గ్రౌండ్ బాయిలు ఓపెన్ కాస్ట్లో కూడా బొగ్గు రాకపోవడం అనేది గమనించాలి. ఈరోజు మనం ఒకసారి చూసినట్టయితే గతంతో పోల్చుకుంటే అన్ని మైన్లు సుమారు అన్ని ఏరియాలు వెనకబడ్డాయి. దీని ప్రధానమైన కారణం ఇప్పుడు మేము చెప్పిన అనేక రకాల అంశాలు. ఒకవైపు ఏంటంటే మనం లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిదంటూ చూపించుకోవడంలో సింగరేణి మొదటి నుంచి తాపత్రయపడుతున్న ఒక డొల్లతనాన్ని మనం చూసినాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వీటన్నిటి మీద ముఖ్యంగా ఇలాంటి సెక్షన్ మీటింగ్లో పెట్టిన అంశాలు కానీ, లేకపోతే రాజకీయంగా కొన్ని ఒప్పుకోవాల్సిన అంశాలు కానీ, లేకపోతే మిగతా అంశాల మీద కార్మిక క్షేత్రంలో ముఖ్యంగా యాజమాన్యం నిర్లక్ష్యం కానీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న అనేక టెండర్లలో, అదేవిధంగా 90 బ్లాక్ సంబంధించి మిగతా అంశాలు,